నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను గట్టిగా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చెన్నై, ముంబైలో ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్ లో అల్లు అర్జున్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చందు మొండేటి కార్తికేయ 3 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తండేల్ పని పూర్తవగానే కార్తికేయ 3 మొదలు పెడతాను. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. మీకు మాటిస్తున్నాను, పార్ట్ 3 వేరే స్థాయిలో ఉంటుంది. ఈ మూవీ కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అలాగే ఈ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మొత్తానికి కార్తికేయ 2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరియర్ను ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తిపూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. ఈ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా అని చందు తెలిపారు. ఇక నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు చందు మొండేటి. ఆ తర్వాత మరోసారి నిఖిల్ కార్తికేయ సీక్వెల్ చేసి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.